సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. మరి ఇదేంటో ఈ సినిమా ఇండస్ట్రీని చంపేసేదాకా ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. అది జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడం, బూతులు తిట్టడం. మరి ఈ ఆడియో ఎలా లీక్ అయింది? సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి, అంటే మెగా ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన వాడే అల్లు అర్జున్ కూడా ఇందులో ఒక పోస్ అయ్యాడు. హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. ఈ రాజకీయ నాయకులు ఏంటి సినిమాల మీద పడ్డారు? ఇప్పటికే ఇండస్ట్రీ పరిస్థితి బాగలేదు. అంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ రాజకీయ నాయకులు సినిమాలను టార్గెట్ చేసుకొని సినిమాలను ఆడనివ్వకుండా సినిమాలను నిలిపేసే విధంగా వీళ్ళు కుట్రలు చేస్తూ ఉంటే నిజంగా చాలా చాలా బాధిస్తుంది. అది ఏ హీరో సినిమా అని కాదు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే అందరి హీరోల సినిమాలు ఆడాలి, ఆడనివ్వాలి. కానీ కొంతమంది రాజకీయ నాయకులు పనిగొట్టుకొని కొన్ని సినిమాలను ఆడనివ్వకుండా ఆ సినిమాలను చంపేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఎన్టీఆర్ వార్ 2 సినిమాకు సంబంధించినటువంటి ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. అది అనంతపురం ఎమ్మెల్యే అలాగే తెలుగు యువత నాయకుడి మధ్యన జరిగినటువంటి ఒక సంభాషణ. దీంట్లో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలుగు యువత అధ్యక్షుడైనటువంటి ధనుంజయ నాయుడుతో ఆయన మాట్లాడిన ఫోన్ కాల్ బయటకు వచ్చింది. ఈ ఫోన్ కాల్లో ఈ ధనుంజయ నాయుడు ఎమ్మెల్యేను అడుగుతున్నాడు, వార్ 2 సినిమా స్థానిక అనంతపురంలోని స్థానిక థియేటర్లో రాబోతుంది. అంటే ఈయన పర్మిషన్స్ ఎవరిచ్చారు? పర్మిషన్ లేదు. ఆ సినిమా ఎట్లా ఆడుతుందో చూద్దాం, ఆ సినిమా ఆడదు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడం, బూతులు తిట్టడం, అదేవిధంగా లోకేష్ టాపిక్ రావడం, ఇదంతా ఆడియోలో ఉంది. ఇప్పుడు ఈ ఆడియో పెద్ద ఎత్తున ప్రకంపనలు రేపుతుంది. ఇక్కడ ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, మీరు వార్ 2 అది ఆడదు, దాన్ని చూడకండి, అది నడవదు, వీలైతే కూలీ సినిమాని చూడండి, అంతేగాని వార్ 2 సినిమా ఆడదు, దాన్ని ఆడనివ్వమని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్తున్న మాట ఆడియో లీక్ అయింది. ఇప్పుడు తిరువేనేను గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. నాకు పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకి జూనియర్ గానే ఆపిస్తున్నా. ఇప్పుడు ఏదైనా ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా, అవసరమే మనకి. లోకేష్ ఎట్లా పెట్టి మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా. నువ్వు చెప్పినట్లు ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా? కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలు నేను సినిమాకి పోయేవాడినా? ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు, ఓకేనా? మందేం పోతుందా మనం సార్ గురించి మాట్లాడతారు. నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను నన్ను అట్లా చెప్తాను, నాకు తెలియదన్నా. ఆడదు సినిమా ఆడదు. మరి ఈ ఆడియో ఎలా లీక్ అయింది? ఒకవేళ ఎమ్మెల్యే లీక్ చేశాడంటే అది ఆయన ఎందుకు చేస్తాడు? చేయడు. అది ఇప్పుడు ఈయనతో తెలుగు యువత అధ్యక్షుడని ధనుంజయ్ నాయుడు, ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంట, అతన్ని లీక్ చేసి ఉంటాడు అనేది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎవరు లీక్ చేసినా అక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక సినిమాను తొక్కేసే కార్యక్రమం అయితే 100% జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాని ఎందుకు టార్గెట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే, రీసెంట్గా వార్ 2కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ మా తాత ఆశీస్సులు ఉన్నంత కాలం నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఆ వెంటనే జరిగిన పరిణామాలు చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ అభిమానులు కానీ, అలాగే నందమూరి ఫ్యాన్స్ బాలకృష్ణ అభిమానులు కానీ చాలామంది, నేను మొన్ననే దీని మీద ఒక వీడియో కూడా చేశాను, చాలామంది జూనియర్ ఎన్టీఆర్కు కౌంటర్లు ఇవ్వడం మనం చూసాం. ఆ తర్వాత నారా లోకేష్ ఒక ట్వీట్ చేశాడు రజనీకాంత్ గారికి, అదేవిధంగా కూలీ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీని వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం చేశారంటే విజయవాడలో ఒక ఫ్లెక్సీ వేశారు, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ వేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీ కలకల మళ్ళీ. అంటే వాళ్ళు ఎందుకు ఫ్లెక్సీ వేయాల్సి వచ్చింది? నారా లోకేష్ వార్ 2కి విషెస్ చెప్పకుండా
కూలీకి మాత్రమే చెప్పాడు. ఇద్దరికి చెప్పుంటే బాగుండేది. అంటే జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నాశనం అవ్వాలని లోకేష్ కోరుకుంటున్నాడు కాబట్టే ఆయనకు పోటీగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి ఫ్లెక్సీలు వేయడం జరిగింది అనేది చాలామంది అక్కడ స్థానికంగా మాట్లాడుకుంటున్నారు. ఆ ఉద్దేశం కూడా అదే. ఇలా ఇప్పుడు ఏమైంది, ఈ జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ కూడా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గతంలో నారా భువనేశ్వర్ గారి పైన కామెంట్ చేసినప్పుడు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని జైలులో పెట్టినప్పుడు కానీ జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా స్పందించలేదు. కారణం ఏంటనేది మీ అందరికీ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు, వైఎస్ఆర్సీపీ నాయకులే, వల్లభనేని వంశీ, కొడాలి నాని. వాళ్ళకి ఈ ఇద్దరికి చంద్రబాబు నాయుడు గారు అన్న, లోకేష్ అన్న విపరీతమైన కోపం అనే విషయం మనందరికీ తెలుసు. అయితే వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్కు అతి సన్నిహితంగా ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా వీళ్ళ మాటల్ని బాగా వింటాడు అనేది ప్రచారంలో ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండడమే కాకుండా ఇలాంటి అంటే క్లిష్ట పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా స్పందించకపోవడం పట్ల నందమూరి ఫ్యాన్స్ అలాగే హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టడం జరిగింది. అలా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చింది కాబట్టి ఈ అనంతపురంకి సంబంధించిన ఎమ్మెల్యే ఆ సినిమాను ఆడనివ్వను, ఏం చేస్తారో చేసుకోండి, ఆ సినిమా కాలబెడతాం, అవసరమైతే కూలీ సినిమా చూడండి అని చెప్పేసి ఒక ఆడియో కాల్ అయితే లీక్ అయింది. ఈ వెంటనే ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా సినిమాని అడ్డుకుంటారా, మా జూనియర్ ఎన్టీఆర్నే బూతులు తిడతారని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని ఒక గందరగోళం చేసి పారేస్తున్నారు. ట్విట్టర్లో అయితే ఒక యుద్ధమే జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అనంతపురం ఎమ్మెల్యే బయటకు వచ్చి అది నా ఆడియో కాదు, ఎవరో కావాలని నా వాయిస్ లాంటిది మిమిక్రీ చేశాడు అంటున్నారు. మనకు కామన్గా సర్వసాధారణంగా ఇలాంటివి దొరికినప్పుడు ఇలాగే మాట్లాడతారనే విషయం మనందరికీ తెలిసిందే. ఎన్ని చూడలేదు మనం ఇలా మాట్లాడంగా, అది నాది కాదంటాడు. ఆయనలాగా మిమిక్రీ చేసేవాడిని ఎక్కడో తీసుకొద్దామంటే ఎవడు దొరుకుతాడు. ఏమనంటే ఇప్పుడు ఏఐ వాయిస్ పెట్టారని కూడా బుకాయించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆయన ఇప్పుడు అదే రెగ్యులర్ డైలాగే, కామన్ డైలాగే చెప్తున్నాడు, అది నా వాయిస్ కాదు, ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశానని చెప్తా ఉన్నాడు. ఇంకేముంది, ఇంకా అతను తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఈ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే గగ్గోలు పెడతా ఉన్నారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే రాజకీయం. మీరు చూస్తే మెగా ఫ్యామిలీ సినిమాలు కూడా ఇదే విధంగా టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారనే విషయం మనందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ సినిమా రిలీజ్ అయినా కూడా దాన్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేసి ఆ సినిమాను చంపేదాకా వదిలిపెట్టట్లేదు. అలా పవన్ కళ్యాణ్ గారి సినిమాలను అయితే దారుణంగా 5 రూపాయలకు 10 రూపాయలకు టికెట్లు అమ్మారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు. అలాగే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ఆ సినిమా రిలీజ్ ముందే పోతుంది అని ప్రచారం చేసి దాన్ని చంపదాకా వదలేదు. ఇక సందులో సడేమియగా మనవాడైనటువంటి అంటే మెగా ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన వాడే అల్లు అర్జున్ కూడా ఇందులో ఒక పోస్ అయ్యాడు. అంటే ఇట్లా తన అభిమాన గణం కూడా ఓ ఆర్మీ పేరుతో మెగా ఫ్యామిలీ సినిమాను వాళ్ళు చంపుకుంటూ వస్తున్నారు. ఇట్లా ఒక ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే హీరోల సినిమాలు అభిమానులే చంపుకుంటా ఉంటే ఒకవైపు రాజకీయ నాయకులు ఎంటర్ అయిపోయి ఈ రాజకీయ నాయకులు కూడా తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరో సినిమాలు కానీ వాళ్ళ ఫ్యామిలీ సినిమాలు కానీ సర్వనాశనం చేసేదాకా వదలట్లేదు. కానీ ఇది కరెక్ట్ కాదు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఏదైనా ఉంటే రాజకీయాల్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు రాజకీయంగా చూసుకోండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ప్రత్యక్షంగానో పరోక్షంగానో లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అంతేకాకుండా నిర్మాతలు కూడా కోట్లాది 100 కోట్ల రూపాయల సినిమాల మీద పెట్టుబడి పెడుతున్నారు. వాళ్ళు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి ఇండస్ట్రీని సర్వనాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఇది ఆలోచించుకోవాలి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. మరి ఇదేంటో ఈ సినిమా ఇండస్ట్రీని చంపేసేదాకా వీళ్ళకు మనశ్శాంతి ఉండదా ఈ రాజకీయ నాయకులకు? అదే అర్థం కాని విషయం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.